అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఖతర్నాక్ కవిత. సో అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ రోజు అయితే నేను ఎక్కడున్నాను చూస్తున్నారా? నేనైతే మా విలేజ్కి వచ్చేసానండి. మా ఊరి పేరు అంబాల, గుండాల మండలం, యాదగిరి గుట్ట నుంచి రైట్ సైడ్ వెళ్తే వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు మా ఊరికి ఎందుకు వచ్చాము అని అంటే, మా ఊరిలో బోనాల పండుగ జరుగుతుందన్నమాట రేపు సండే. సో ఈరోజు సాటర్డే కాబట్టి మాకు ఇంట్లో ఎవరము ఉండం, అందరం సిటీలోనే ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్, వాషింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఒక 1 డే బిఫోర్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము. యాక్చువల్లీ బిఫోర్ అంతా కూడా మా నాన్నమ్మ ఉండేది, అన్నీ ఆవిడే చూసుకునేది. అన్నీ రెడీగా ఉంటే మేము వచ్చి పండుగ సెలబ్రేట్ చేసుకొని వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి ఇంకా మొత్తం మేమే ఇల్లు క్లీనింగ్ అన్నీ కూడా చేసుకుంటున్నాము ఇప్పుడు. సో ప్రజెంట్ మా ఇంటి లోపల డస్టింగ్, క్లీనింగ్ అంతా అయిపోయింది, వాషింగ్ కూడా జరుగుతుంది. సో చూసేద్దాం మరి మా ఊర్లో బోనాల పండుగ ఎలా జరుగుద్ది, మేము ఇంట్లో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది మీకు మొత్తం వ్లాగ్లో చూపిస్తాను. సో ఒక్కసారి చూసేసేయండి ఇల్లు కడగడం. ఇగో మా బుడ్డోడు బట్టలు లేకుండా ఇల్లంతా కడిగేస్తున్నాడు వీడు బయట. మా అన్నయ్య కొడుకు అన్నమాట. మా వదిన ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంది. సో ఇది మా ఇల్లు, లోపలంతా డస్టింగ్, పేపర్స్ వేసుకోవడం అవన్నీ కూడా అయిపోయింది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక కిచెన్. సో ఇక్కడ అంతా కూడా అయిపోయింది క్లీనింగ్. ఇప్పుడంతా కడిగేస్తున్నారన్నమాట ఇల్లు. అండ్ ఇంకా ఇక్కడ ఈ బయట బాల్కనీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే అంతా అయిపోతుంది. ఇంకా నైట్కి రేపు బోనాల గురించి డిస్కషన్ అన్నమాట. సో మా మమ్మీ వాష్రూమ్స్ కడిగేస్తుంది. ఫుల్ టయర్డ్ అయిపోయాం మేము అందరం కూడా. సో ఇది మా కరివేపాకు చెట్టు అన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఇంతే మొక్కున్నప్పుడు పెట్టాము, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిందో. అండ్ ఇటు పక్కన మామిడి చెట్టు రీసెంట్గా పెట్టాము, ఇది కూడా పెద్దగా అయిపోతుంది. ఇదంతా మా వాష్ ఏరియా అన్నమాట. సో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. సో ఇది మా ఊరు, పల్లెటూరు అన్నమాట. చాలా బాగుంటుంది. మా అందరికీ విలేజెస్కి రావడం అంటే, మా ఊరికి రావడం అంటే చాలా ఇష్టం కూడా అందరికీ. సో ఇది మా ఇల్లు. సిటీలో ఉండి అన్ని సిటీలో పండగలు చూసుకోవడం కంటే ఇక్కడ ఊరికి వస్తే అది ప్రశాంతత వేరుగా ఉంటుందన్నమాట, పీస్ఫుల్గా. సో నేను పైకి వెళ్ళి మీకు మొత్తం ఇప్పుడు మీ అందరికీ నేను పైకి వెళ్ళి మా ఊరు మొత్తం ఒక్కసారి పైనుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తే వచ్చేసాను. సో ఇవి పైకి వెళ్ళడం అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను పుట్టింది మాత్రమే ఇక్కడ, ఇంకా మొత్తం పెరిగిందంతా చెన్నైలో. ఇప్పుడు వర్క్ అంతా, నా షూటింగ్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్, నా మ్యారేజ్ అత్తగారి ఇల్లు కూడా హైదరాబాద్లో అన్నమాట. సో విలేజ్లో ఎప్పుడు కూడా ఎక్కువ డేస్ లేను. ఇలాంటిగా ఫెస్టివల్స్కి రావడం వెళ్ళిపోవడం. మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది. ఆవిడ ఉంటే ఈ క్లీనింగ్లు ఇవన్నీ ఉండేది కాదు. సో ఆవిడ ఇల్లంతా చూసుకునే వాళ్ళు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మా పైన టెర్రస్, ఇదంతా మా టెర్రస్. ఒక్కసారి మా విలేజ్ మొత్తం చూపిస్తా చూడండి. చాలా బాగుంటుంది అన్నమాట. ఎంతైనా పల్లెటూరు వాతావరణం అంటే అదొక వేరే ఫీలింగ్ అన్నమాట. సాయంత్రం అవగానే ఇలాగా అమ్మలక్కలందరూ బయట అరుగులపైన కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, పిల్లలందరూ స్కూల్కి రావడం. ఇలాంటి పొగలు అంటే కట్టెల పొయ్యి వాడుతూ ఉంటారు ఇక్కడ. సో చాలా బాగుంటుంది అన్నమాట. అన్నీ కూడా న్యాచురల్గా మనం ఇక్కడ పీల్చుకునేటటువంటి గాలి, వాటర్ అన్నీ కూడా చాలా అంటే చాలా మంచివి. ఎటువంటి పొల్యూషన్స్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. మనకి సిటీలో అయితే చాలా ఎయిర్ పొల్యూషన్, అన్ని వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఇలాంటి విలేజెస్లో మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండదు. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో మా తమ్ముడు అన్నమాట వాడు. ఒకసారి చూడండి, వాడు నవ్వుతూ వెళ్తున్నాడు. హాయ్, ఇందాకే రేపు. సో ఇది మా ఊరు, మా పల్లెటూరు, మా అంబాల.
నాకు ఎంతో ఇష్టం అండి ఊరికి వచ్చి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడ అంటే ఈ ప్రకృతి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ ఉంటుంది. ఇలా గ్రీనరీ ఉండే గాలి పీల్చుకుంటే కూడా మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఇది మా ఊరు అంబాల, మోత్కూరికి దగ్గరలో గుండాల మండలం, యాదగిరి గుట్ట నుంచి రైట్ తీసుకుంటే మా విలేజ్ వస్తుందన్నమాట. సో కిందంతా వాషింగ్ జరుగుతుంది. సో చూసారు కదండి, మేమైతే హైదరాబాద్ నుంచి రావడం, ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోవడం అండ్ కడగడం ఇక్కడి వరకు అయితే జరిగింది. సో రేపు బోనాల పండుగ ఎలా అంటే మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మా ఊర్లో బోనాల ప్రాసెస్ ఎలా ఉంటుంది, గుడి దగ్గర ఎలా ఉంటుంది, ఏ విధంగా బోనాలు వెళ్తాయి అండ్ మా ఇంట్లో మేము మా ఇంటి బోనం ఎలా తయారు చేస్తాం ఏంటి అని మొత్తం రేపటి బ్లాగ్లో చూపిస్తాను. ఈరోజైతే మొత్తం క్లీనింగ్ ప్రాసెసే జరుగుతుందన్నమాట. సో ఇదంతా అవగానే ఫ్రెష్ అయిపోయి రేపు మార్నింగ్కి ఏం చీరలు కట్టుకోవాలి, ఏం నగలు వేసుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. బట్ నైట్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇక మొత్తానికైతే రేపు బోనాలు ఎలా జరుగుతాయో చూద్దాం. సో క్లీనింగ్, ఇల్లు వాషింగ్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు మా మేనకోడలికి మెహందీ చాలా పిచ్చి. ఏ ఫంక్షన్ అయినా చిన్న ఫంక్షన్ అయినా కూడా దీనికి మెహందీ ఉండాలి కంపల్సరీ, లేకపోతే నా మీద అలగడం ఏడవడం ఏదో ఒకటి చేస్తాయి అనమాట. సో ఇది ఫ్రెష్ అయిపోయింది, దీనికి స్నానం కూడా అంతా అయిపోయింది. దీనికి వేసేసానంటే ఇది తినడానికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మేము కూడా ఫ్రెష్ అయ్యి నైట్గా హాయిగా కూర్చొని మేము కూడా మెహందీలు మేము కూడా పెట్టేసుకుంటాం. సో నెక్స్ట్ తర్వాత ఏంటో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. హలో అండి, గుడ్ మార్నింగ్. సో తెల్లవారిపోయింది, ముగ్గులు వేసుకుంటున్నాం. నైట్ అంతా ఫుల్ వర్షం అన్నమాట. మేము నైట్ అన్ని బట్టలు ఉతికేసుకున్నాం, ఇల్లంతా కడుక్కున్నాం కదా. సో అంతా బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇంకా మళ్ళీ వర్షంకి మొత్తం మట్టి వచ్చేసింది. సో మళ్ళీ రెడీ చేసుకొని ముగ్గులు అయితే వేసుకుంటున్నాం. సో చూస్తున్నాను ఈరోజు బోనాలు ఎలా చేస్తామో ఏంటి అనేది మొత్తం బ్లాగ్ మీకు చూపిస్తాను. సో ముగ్గులు అయితే వేసుకున్నాం. ముగ్గులు ఏమైనా అయిపోగానే ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోతాము. ఇంకా బోనం తయారు చేసుకోవడం, మేము రెడీ అవ్వడం ఇదంతా ఉంటుందన్నమాట. సో నాకు ముగ్గులు వేయడం, మెహందీ డిజైన్స్ పెట్టడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, చాలా ఇష్టం కూడా. ముగ్గులు అంటే చాలా ఓపికతో వేస్తాను నేను. ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల చిన్న ముగ్గులతో అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. అది హైదరాబాద్లో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి మొత్తం నింపేస్తాను. సో మీలో కూడా ముగ్గులు వేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో పెట్టండి. సో ఇప్పుడు ముగ్గేసి ఇంకా అక్కడ కూడా వేద్దాం అనుకున్నాను. ఎంటీ ప్లేస్లో ఆల్రెడీ డ్రిజ్లింగ్ అనమాట, వర్షం పడుతూనే ఉంది. సో వేసిందంతా పోతుంది, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నాం అనమాట. సో చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటే ఆ లుక్ వేరే ఉంటుంది కదండి. సో చూసారు కదా, ఇది నా ముగ్గు. యాక్చువల్లీ ఇంకా పెద్ద ముగ్గు ఇక్కడ ఎంట్రీ ప్లేస్లో కూడా ఫుల్గా నింపేద్దాం అనుకున్నా, కానీ చూసారు కదా ఆల్రెడీ వర్షం పడుతుంది. సో చాలా మూడ్ ఆఫ్లో ఉంది. బోనాలు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, కానీ వర్షం వచ్చి అంతా మూడ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంత డార్క్ వేసినా కూడా వర్షం పడి మొత్తం లైట్ కలర్ అయిపోయింది. సో చూద్దాం బోనం ఎక్కువ టైంకైనా వర్షం ఆగిపోతుందో లేదో, ఎలా జరుగుతుందో చూసేద్దాం. సో ఛాయలు తాగే వాళ్ళు ఛాయలు తాగుతున్నారు, బ్రష్ చేసే వాళ్ళు బ్రష్లు చేస్తున్నారు. సో వీళ్ళంతా కష్టజీవులు అన్నమాట, ఊరికొచ్చి ఊళ్ళో పనులన్నీ చేసుకొని. ఇంకా పిల్లల గ్యాంగ్, అదిగో పిల్లల గ్యాంగ్లో మా అన్నయ్య కూడా యాడ్ అయిపోయాడు. మా అన్న కూడా ఒక పిల్లోడు. సో పైకి వెళ్దాం. సో పైకి వచ్చాము, చూసారు కదా బట్టలు అన్నీ నైట్ తడిసిపోయాయి, మళ్ళీ పొద్దున ఉతికేసాము, మళ్ళీ వర్షం పడుతుంది. సో మొత్తం మూడ్ ఆఫ్ అన్నమాట ఈరోజు. పడిపోతావు.
సో మా అన్నయ్య మామిడాకులు తోరణాలు కడుతున్నాడు. ఇది అయిపోగానే వేపాకులు ఇవన్నీ అయిపోగానే ఇంకా స్లోగా బోనాలు కూడా రెడీ చేసేసుకుంటాం అన్నమాట. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది వర్షం కారణంగా. సో తోరణాలు కట్టడం మొత్తం ఫినిష్డ్ అనమాట. డోర్స్కి గేట్స్కి మామిడాకులు వేపాకు అన్నీ కూడా ఫినిష్. ఓకే అండి, బేసిక్గా పండుగలు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్, చికెన్, మటన్ అనమాట. సో ఇక్కడ మా నాన్న మటన్ అయితే టపా కట్ చేస్తున్నాడు. పక్కన మా ఊడికి ఎప్పుడు మటన్ ఉడుకుద్దా ఎప్పుడు మెక్కుదామా అన్నట్టు చూస్తున్నాడు గుడికి వేసుకుంటా. సో మటన్ కటింగ్ జరుగుతుంది. దేవుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. అందరివి స్నానాలు అయిపోయినాయి. మా వదిన ప్రసాదం వండుతుంది. మా అన్ననేమో మంచిగా ఫొటోస్ నీట్గా తుడిచి దేవుళ్ళకి బొట్లు పూలు పెట్టి అందంగా అలంకరిస్తున్నాడు. సో ఇప్పుడైతే దేవుడి సెక్షన్ అనమాట. నార్మల్గా అబ్బాయిలు పూజ చేయాలంట ఇంట్లో, మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది అంటారు ఆడవాళ్ళకంటే. అందుకే మా అన్న ఎక్కువ, మా ఇంట్లో మా అన్న బాగా చేస్తాడు పూజలు. ఇది మా చిన్న దేవుడి గది అన్నమాట. సో మొత్తానికైతే దేవుడి దగ్గర ఫొటోస్ అన్ని క్లీన్ చేసి బొట్లు పెట్టి అలంకరించడం అవుతుంది. అండ్ ఇటు పక్క మా వదిన నైవేద్యం కూడా రెడీ చేస్తుంది. పరమాన్నం వండుతారు, దానికి బెల్లమన్నంతో చేశారు కాబట్టి. నార్మల్గా అమ్మ వాళ్ళకి అందరికీ పరమాన్నం అంటే చాలా ఇష్టం. కుండలకి ఇక్కడికే వస్తారు. మా నానమ్మ అవుతారు నాకు వరుసకి. హాయ్ చెప్పు మా వాళ్ళకి అందరికి. తాతమ్మ అంట. హాయ్ చెప్పు ఒకసారి. సో ఇక్కడ సిటీలో ఏంటి అంటే ఒక్కొక్కరికి షాప్ల లాగా అలా పెట్టి అమ్ముతారు కదా. ఇక్కడ మా ఊర్లో ఏంటంటే వచ్చి మా నాన్నమ్మ దగ్గరే తీసుకుంటాము. ఇక్కడ ఎక్కడ దొరకవు కాబట్టి. చూసారా ఎంతమంది వచ్చారో, మా పిన్ని వాళ్ళు వచ్చారు. సిటీలో చూసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరం కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఎక్కడంటే అక్కడ కుండలు దొరికేస్తాయి. కానీ విలేజెస్లో ఏంటంటే పర్టికులర్గా కొంతమంది కుమ్మరులు ఉంటారు కదా, వాళ్ళే అమ్ముతారన్నమాట ఇక్కడ. సో మాకు కూడా మా విలేజ్లో ఈమెనే కుమ్మరి అంజమ్మ అని నాకు నాన్నమ్మ వరుస అవుతారు. సో ఈవిడ దగ్గర వచ్చి కొంటామన్నమాట. సో కుండలు కూడా మంచి చూసి సెలెక్ట్ చేసుకొని కొంటాం. ఎందుకంటే హోల్స్ లాంటివి ఏం లేకుండా అమ్మవారికి పెట్టేది అంత బాగుండాలని చెప్పి ఆ విధంగా చేస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ తీసుకెళ్ళిపోయారు. లాస్ట్ మిగిలింది ఇంకా కొంతమంది ఉన్నాము, మేమే లేట్గా వచ్చాము ఈరోజు. సో ఈ విధంగా కుండలను అయితే తీసుకొని వెళ్తామన్నమాట. గట్టిగా చెప్పు. నేనా 9 గంటలకు కూర్చున్నా. 9 గంటలకు అమ్ముడు స్టార్ట్ పెట్టినావు. ఇవన్నీ ఎప్పుడు తెచ్చి పెట్టినావు ఇక్కడ? ఇప్పుడు పొద్దుగాల తెచ్చి పెట్టారు. పొద్దుగాల 9 గంటలకు తెచ్చేది. నేను అమ్ముతూనే ఉన్నా, అవి నడుతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉంది. ఎంతమంది వచ్చారు ఇప్పటిదాకా? 20 మంది వచ్చారు. 20 మంది వచ్చారు. గిరాకీ బాగానే ఉందా? అంటే రోజులాగా రేట్ తీసుకుంటావు, ఇవాళ ఎక్కువ తీసుకుంటావా? రోజు అంటే ఎక్కువ కానీ ఇవాళ తక్కువనే. ఇవాళనే తక్కువనా? ఇవాళనే తక్కువ. పండుగల టైంలో ప్రతి ఒక్కరు ఎక్కువ పెడతారు, కానీ మా నాన్నమ్మ మంచి చూసి ఇవాళ తక్కువ రేటుకి అమ్ముతుంది. అంటే ఎందుకంటే తక్కువనే పెడుతున్నాయి. తీసుకెళ్తారు ప్రతిరోజు అవతల ఇస్తే మాత్రం 200-300 తీసుకుంటాం. ఇప్పుడు అందరు తీసుకుపోతారు. 150 రూపాయలకు ఒక్కటి బోనం అమ్మవారిలాగా నేను ఇస్తున్నా అంతే. ఇక అందరం కూడా నానమ్మ దగ్గరికి వస్తాం కాబట్టి మంచి చేసుకొని తక్కువ రేటుకి అమ్ముతున్నా. సరే నానమ్మ పోయేస్తాం. మళ్ళీ కుండలు ఈ విధంగా తీసుకొని వస్తాం అన్నమాట. 2 కుండలు చాలా. సో అక్కడ నుంచి కుండలు తీసుకొచ్చాక ఫస్ట్ నీట్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే తయారు చేసిన కుండల్లో అంటే వాళ్ళు మొత్తం పౌడర్ బూడిద లాంటిది అంతా ఉంటుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. నీట్గా లోపల బయట అంతా వాష్ చేసుకొని కొద్దిసేపు వాటర్ నింపి ఒక 5-10 మినిట్స్ వాటర్ అలాగే ఉంచి ఆ తర్వాత డైరెక్ట్గా అమ్మవారికి నైవేద్యం ఇందులోనే బోనం వండేసి కుండని చక్కగా అందంగా అలంకరించి అమ్మవార్లకు అందరికి కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. అందుకే అమ్మవారిని బాగా అలంకరిస్తారనమాట. కుండను కూడా నీట్గా అలంకరించి ఆ తర్వాత బోనంని అమ్మవారికి సమర్పించేస్తాం. సో అది కూడా ఎలా జరుగుతారు ఏంటో చూస్తారు. ఓకే, డైరెక్ట్గా బోనం కుండలోనే బియ్యం కడిగి డైరెక్ట్ కుండలోనే వండుతారు. ఈ విధంగా ఫస్ట్ బియ్యం అందులో వేసుకొని వాటర్ పోసి బియ్యం కడిగి అప్పుడు డైరెక్ట్గా కుండలోనే వండితే అమ్మవారికి ఇష్టం అంట. సో మేము 2 బోనాలు చేస్తామన్నమాట. ఒకటి ముత్యాల అమ్మకి, ఇంకోటి మారెమ్మకి. సో 2 బోనాలు. మా నాన్న ఫ్రెష్ అయ్యారు, దేవుడికి మొక్కుతున్నారు.
సో మా నాన్న ఫ్రెష్ అయ్యి వచ్చారు, దేవుడికి అగరబత్తి అవన్నీ వెలిగించి ఆయన కూడా చిన్న మినీ పూజ చేస్తున్నారు. దేవుడి పూజ గదిని కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ చేయాలని మా నాన్న కోరిక. నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది, అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్పుడు అది కూడా వీడియో చేసి చూపిస్తా. సో ఇప్పటికైతే పూజ పనులు అయిపోయినాయండి, వెనకాల బోనం రెడీ అయిపోతుంది. బోనం కూడా రెడీ అవ్వగానే ఇంకా బోనం కుండల్ని పసుపు కుంకుమ వాటితో డెకరేట్ చేసి రెడీ చేసేసుకుంటాం. సో ఇది మా కోడి అండి, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది. దానికి మా పిల్లలంతా కూడా బియ్యం వేసి ఫుడ్ పెట్టి బాగా చూసుకున్నారు. కొద్దిసేపట్లో దాన్ని గుడి దగ్గర కోసేస్తారన్నమాట. నాటుకోడి చాలా కష్టం ఇది దొరకడం. సో మాకు నాటుకోడి కావాలి అని చెప్పి చాలాసార్లు బయట చాలా మందిని అడిగి నాటుకోడి కావాలి అని చెప్పి మాకు ఈరోజు మార్నింగ్ దొరికింది. సో వచ్చినప్పటి నుంచి దానికి మా పాప, మా అన్నయ్య పిల్లలు అందరూ కూడా వాటికి బియ్యం వేసి బాగా చూస్తున్నారు. కాకపోతే ఇంకొద్దిసేపట్లో అమ్మవారికి పెట్టేస్తున్నాం అన్నమాట. సో పిల్లలందరూ కోడితో కూడా ఆడుతున్నారు, కానీ వాళ్ళకి తెలుసు ఇంకొద్దిసేపట్లో అమ్మవారికి బలిస్తామని. వద్దు నాన్న వద్దు, భయపడుతుంది. వద్దు తేజో, భయపడుతుంది. హనీ అదేంటి కోడి ఇప్పుడు చచ్చిపోతాయి బిటా. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కుండలు తీసుకొచ్చి మంచిగా కడుక్కొని నైవేద్యం వండేసి ఇప్పుడు డెకరేషన్ చేయాలన్నమాట. సో డెకరేషన్ మా వదిన ఒక స్టైల్, అంటే సున్నం పెట్టి కూడా చేస్తారు, నేను ఒక స్టైల్లో చేస్తున్నాను. సో కుండలు కూడా ఎలా డెకరేట్ చేస్తారు, మేము ఎలా రెడీ చేస్తాము ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా. ఓకే, చూసేసేయండి. అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అంట, అందుకే అమ్మవారికి ఎక్కువ పసుపు కుంకుమ లేనిది ఏ పూజలు కూడా చేయరు. మెయిన్ థింగ్ అన్నమాట పసుపు కుంకుమ అనేది. సో ఎలాగో 2 బోనాలు కాబట్టి ఒకటి ముత్యాలమ్మకి ఇంకొకటి మారమ్మకి, ఒక్కొక్కటి డిఫరెంట్గా. ఇదొక కుండ, ఇదొక స్టైల్, అదొక స్టైల్. సో శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా పండుగలే అన్నమాట. ఇంకా అంతా ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. శ్రావణ మాసం అనగానే ఊర్లలో బోనాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, వినాయక చవితి, ఇలా కంటిన్యూస్గా మనకి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో రాఖీ పండుగ వస్తుంది, చెల్లెలు అక్కలు వాళ్ళ అన్నల్ని తమ్ముళ్ళని గిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు రాఖీ పండుగ వస్తుందని. సో మీ ఇంట్లో కూడా రాఖీ పండుగకి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ బ్రదర్స్ దగ్గర అది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ చాలామంది ఫస్ట్ కుండకి ఆయిల్ రుద్దుకొని పసుపు రుద్దేస్తారు, ఇలా డైరెక్ట్గా పసుపు వేస్తారు. నేను లాస్ట్ టైం మా ఇంట్లో హైదరాబాద్లో చేసుకున్నప్పుడు అలాగే చేశాను. ఇప్పుడు ఏంటంటే పసుపుని వాటర్లో కలిపి మొత్తం కుండకంతా రుద్దేసి ఆ తర్వాత మళ్ళీ పైన మొత్తం పసుపు జల్లేసాను అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో ట్రై చేద్దాము అన్న ఒక ఉద్దేశంతోనే అనమాట. చాలామంది చాలా కలర్స్ వాడుతుంటారండి, రెడ్, గ్రీన్, బ్లూ, ఇలా ఈ విధంగా. సో ఈసారి నేనైతే ఎప్పుడూ కలర్స్ వాడలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కలర్స్తో. ఒకటే కలర్ వాడుతున్నాను అనమాట. అంటే చాలామంది వాడుతుంటారు, ఎలా ఉంటుందో చూద్దాం అన్న ఒక ఉద్దేశంతో ఒక్క కలర్ అయితే తీసుకొచ్చి చేస్తున్నాము. బట్ లుక్ అయితే బాగానే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది చూడండి. కిందంతా పసుపు పెట్టి గ్రీన్ అండ్ కుంకుమ పెట్టాక ఈ పైన ఒక్క లేయర్ మాత్రం సున్నం పోసాను అనమాట. అదొక డిఫరెంట్ లుక్ ఉంటుందేమో అని చెప్పి. సో ఆ సున్నం రుద్దేశాక పసుపు కుంకుమ పెట్టేసాను. సో ఫైనల్లీ మా బోనాలు అయితే రెడీ అయిపోయాయండి, చూసారు కదా. ఈ విధంగా చేసుకున్నాము. అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమెకి వేపాకులు ఎక్కువగా పెట్టాలి. సో ఈ విధంగా మా బోనాలు అయితే రెడీ అయిపోయాయి.
నైట్ ఎక్కువ వర్షం పడిందని చెప్పాను కదండి. ఆ వర్షం వల్ల ఇక్కడ పైన వాటర్ అన్నీ జామ్ అయిపోయాయి అన్నమాట. సో ఈ వాటర్ అంతా కూడా పంపించేస్తున్నాడు మా అన్నయ్య. సో ఇప్పుడైతే ఇంటి దగ్గరనే మాకు ముత్యాలమ్మ ఉన్నారన్నమాట. అమ్మవారికి ఫస్ట్ చీర పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వస్తాం. ఎందుకంటే తర్వాత ముత్యాలమ్మ దగ్గర బోనాలు పెట్టేటప్పుడు చాలామంది జనాలు ఉంటారు, అందులో కొబ్బరికాయ కొట్టేంత స్పేస్ ఉండదన్నమాట. సో ఇందుకే ఇప్పుడే వెళ్ళి అమ్మవారికి చీర పెట్టి మనస్ఫూర్తిగా దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తాం. సో ముత్యాలమ్మ గుడి ఇక్కడికి వచ్చి ఫస్ట్ బోనం ఇక్కడే ఇస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి బోనం సమర్పిస్తారు. సో అప్పుడు చాలామంది జనాలు ఉంటారు కాబట్టి ఇప్పుడు ముందే వచ్చి చీర పెట్టి అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఇదే అన్నమాట ముత్యాలమ్మ గుడి. ఇక్కడ ఫస్ట్ మాకు 2 బోనాలు చేసాం కదా, అందులో ఫస్ట్ బోనం ఇక్కడికే వస్తుంది ముత్యాలమ్మ వారికి. సో లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉంటుంది, లోపల ఎలా చేస్తారో చూపిస్తారండి. సో తర్వాత కొద్దిసేపు అయ్యాక మనకి ఇక్కడ నడవడానికి కూడా గ్యాప్ ఉంటుంది అన్నమాట. అంతమంది వచ్చి ఇక్కడ బోనం సమర్పిస్తారు అమ్మవారికి. సో మా వదిన వచ్చి కొబ్బరికాయ కొట్టి చీర పెట్టారు. ఓకే అండి, మరి ముత్యాల అమ్మగారి దగ్గరికి వచ్చాము, చీర సమర్పించాము, దర్శనం చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టాము, అంతా అయిపోయింది. ఎందుకు ముందే చేస్తారు అంటే చెప్పాను కదా, ఇక్కడికి ఫస్ట్ బోనం ఇక్కడికే వస్తుంది కాబట్టి ఊర్లో బోనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఊరంతా బోనాలు తీసుకొని ఇక్కడికే వస్తారు. సో ఆ టైంకి మనకి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దర్శనం చేసుకొని చీర పెట్టే అంత ఛాన్స్ అయితే అస్సలు ఉంటుంది అనమాట. అందుకే ముందే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా మనస్ఫూర్తిగా మొక్కుకొని వెళ్ళి ఆ తర్వాత ఇంకొక గంటలో బోనాలు స్టార్ట్ అవుతాయి. గంగమ్మ దేవి బోనాలు అన్నమాట. యాదవ్స్ ఈ విధంగా చేస్తారు. బోనాలు తీసుకెళ్లేటప్పుడు యాదవ్స్ అందరూ కలిసి ట్రాక్టర్లో ఈ విధంగా జోరుగా వెళ్తారన్నమాట. సో యాదవ్స్ అందరూ కలిసి గంగమ్మ దేవికి బోనం ఎత్తుకుంటారన్నమాట. సో బోనం ఎత్తుకున్న టైంలో వీళ్ళందరూ అబ్బాయిలందరూ కలిసి ఇలా ట్రాక్టర్లో ఇలా చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. సో రెడీ అయిపోయామండి, ఫైనల్ ఇది రెడీ అయిపోయి నెక్స్ట్ బోనాలు ఒక్కొక్కరు అంటే గంగమ్మ దేవికి ఒకరు, అలాగే బీరప్పకి ఒకరు, అలా వాళ్ళ క్యాస్ట్ పరంగా కొన్ని అయితే వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ముత్యాలమ్మ బోనం అయితే తీసుకొని వెళ్తున్నాము. సో మేము అయితే రెడీ అయిపోయాం, నేను మా ఇంట్లో వాళ్ళందరూ రెడీ. సో ఫైనల్గా మా అవుట్పుట్ ఇదన్నమాట. నెక్స్ట్ బోనం ఎలా ఎత్తుకుంటున్నామో, ఎక్కడి వరకు వెళ్తామో ఏంటి అనేది చూపిస్తాము. సో అందరు రెడీ అయిపోయారు, బోనాలు స్టార్ట్ అవుతున్నాయి, సౌండ్ కూడా వస్తుందన్నమాట. ఇంకా బోనాలు ఎత్తేసుకుంటారు. ఇంకా ఈ పిల్లలు ఏంటి అంటే కొంచెం ఈవినింగ్ అయింది అంటే చాలా మంకీస్ వస్తాయి, సో చాలా కోతులు వస్తాయి అన్నమాట. అందుకే వీడు ఆ కోతులను కొడుతూ ఆడుతున్నాడు. సో చాలా కోతులు వస్తాయి, ఆ కోతుల్ని కొట్టడానికి ఈ కోతులు ప్రయోగాలు చేస్తున్నారు. సో మొత్తానికి మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయాం. స్టార్ట్. పొద్దుగల పెడదాం అప్పటిది. తీసుకొచ్చినాక పెడతారా? బోనాలు మళ్ళీ తెస్తారు కదా అప్పుడు. అరే కంచుడు ఒంకరు ఉన్నట్టుంది లేవన్నా. ఈడంగా వస్తున్నాయిలే.